ఎన్టీ రామారావు గారితో చాలా క్లోజ్ కాబట్టి అన్అఫిషియల్ అంటే అఫీషియల్ ఓకే, అఫీషియల్ గా మీరు కలుస్తుంటారు, మాట్లాడుకుంటారు ప్రభుత్వ పరంగా. అలా కాకుండా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకునే చాలా ఉంటాయి కదా, వాటిలో మీకు ఆయన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే పిక్చర్స్ సక్సెస్ అవ్వడం, అంటే అంత వేగం హ్యాపీ అవ్వడం, అంత వేగం కుంగిపోడండి ఆయన. అంత వేగం కుంగిపోడు కూడా. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే అంత అయిపోయింది అనుకొని బాధపడి అలా కాదు. ఎంతో మంది ఫెయిల్యూర్ అయ్యి సినిమా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతామంటే వాళ్ళని ఆపి, వద్దు బ్రదర్ మీరు ఉండండి, తొందర లేదు, ఇంకో సినిమాలు వస్తే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, ఎందుకు మీరు అంత నిర్ణయం తీసుకుంటున్నారు అని చాలా మంది ఆపాడు ఈయన. ఈవెన్ గుమ్మడి అలాంటి వాళ్ళని కూడా. ఎవరితో శత్రుత్వం లేదు, అందరితో బాగానే ఉండేవాడు. సక్సెస్ వచ్చినప్పుడు న్యాచురల్లీ సినిమా పెద్ద సక్సెస్ అయినప్పుడు ఆ రోజుల్లో మరి 100 days 200 days ఆడినప్పుడు ఈ వాజ్ వెరీ న్యాచురల్లీ వాజ్ వెరీ హ్యాపీ. ఈ పౌరాణిక చిత్రాలు ఆఫ్టర్ మాయాబజార్ ఇవన్నీ పౌరాణిక చిత్రంలో ఈయన బెస్ట్ అని ప్రూవ్ అయిపోయింది కదా. అప్పుడు దట్ వాజ్ ఏ గుడ్ టర్నింగ్ పాయింట్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ సిచ్యుయేషన్. సీతారాముల కథ అనేది లవకుశ ఒక ప్రొడ్యూసరు చాలా ఖర్చు పెట్టాడండి డబ్బు, ఎన్నాళ్ళో తీశారట సినిమా. ఆఖరికి అంటే పౌరాణికం కదా, ఆఖరికి నాకు గుర్తురట ఆ ప్రొడ్యూసర్ పేరు, తీసి దెన్ ఇట్ బికమ్ బిగ్ సక్సెస్ ఆఫ్టర్వర్డ్స్. ఆ బిగ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన చాలా సంతోషించి ఆ ప్రొడ్యూసర్ కూడా ఒకరోజు ఒక వెండిపళ్ళెంలో మంచి పట్టుబట్టలు, ఒక క్యాష్ నోట్ల కట్టలు పట్టుకొని ఇందరికి వచ్చారట. నాకు పేరు గుర్తురావట్లేదు, రామాయణ సీతారామ సంబంధమే, సంథింగ్ టు సీతారామ కళ్యాణం అనేది ఒకటి ఉంది ఏదో అలాంటి సినిమా అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలా సఫర్ అయ్యాడు, ఎందుకంటే డబ్బు కూర్చోడం, మళ్ళీ కొన్ని షార్ట్స్ తీయడం, కొన్నాళ్ళు తీయడం, మళ్ళీ డబ్బు లేక ఆగిపోవడం, మళ్ళీ చేయడం, ఇలాగ మొత్తం సక్సీడ్ అయ్యాడు. సో ఆ సక్సెస్ లో ఇవన్నీ తీసుకొచ్చాడు ఎన్టీ రామారావుకి. అంటే ఆయన క్యారెక్టర్ అంటే చెప్తున్నాను. ఎన్టీ రామారావు అంటే ఏంటి రావు ఇవన్నీ తీసుకొచ్చాడంటే, గొప్ప సక్సెస్ అయింది సార్, గ్రామాల్లో బళ్ళతో వస్తున్నారు, జనం చూస్తున్నారు. ఆ రోజుల్లో రూపాయి ఎంతో సినిమా టికెట్లో, అందుకు నేను ఐఎమ్ సో హ్యాపీ మీరు కృషి చేసి మా సినిమా సక్సెస్ అయింది. అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు ఇచ్చావు కదా, అప్పుడే నువ్వు చాలా కష్టపడ్డావు, ఈ డబ్బు ఆమెను మరి పెట్టగా బట్టలు ఇస్తావు తీసుకుంటాను ఆయన బట్టలు తీసుకొని ఆ డబ్బు ఇచ్చాడు ఆయనకి. నువ్వు ఇవ్వాల్సిన డబ్బు నాకు అప్పుడే ఇచ్చావు కదా, నువ్వెన్నో కష్టాలు పడ్డావు, ఇప్పుడు నువ్వు అనుభవించినవు సక్సెస్ అయింది సినిమా, మళ్ళీ డబ్బు ఇస్తావేంటి అని అన్నాడు. అది ఆయన క్యారెక్టర్. అందుకే ఈ వాజ్ లవ్డ్ బై ఎవ్రీబడి.